కలుషితమైన ఆహారాలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంగణాలు. విజయవాడ, తిరుపతిలోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి వాస్తవాలే వెలుగు చూశాయి. విజయవాడలోని పలు హోటళ్లు, వాటర్ ప్లాంట్లపై వీఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరరావు మార్కెట్, కెనాల్ రోడ్, తారాపేట, రెడ్ సర్కిల్, సీతారాంపురం, గవర్నర్పేట, బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్, ఈనాడు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. హోటళ్ల కిచెన్లలో పారిశుద్ధ పరిస్థితులపై అధికారులు పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ, తాగునీటి నాణ్యతపై క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. పలు సంస్థల్లో పారిశుద్ధ లోపాలను గుర్తించిన అధికారులు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో లోపాలు సరిచేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 2 హోటళ్లకు 10,000 రూపాయల జరిమానా విధించారు. గడువులోగా లోపాలు సరిచేయకుంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హోటళ్లు, ఆహార సంస్థలు, వాటర్ ప్లాంట్లు పారిశుద్ధ ప్రమాణాలు పాటించాలని సూచించారు. అటు తిరుపతిలోనూ పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. కపిలతీర్థం దగ్గర ఉన్న ఓ హోటల్లో పారిశుద్ధ నిర్వహణ లేకపోవడంపై చర్యలు తీసుకున్నారు. హోటల్ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల కార్పొరేషన్ డ్రైనేజీ బ్లాక్ అవుతోందని గుర్తించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ లోనూ తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, వండి మిగిలిన ఆహార పదార్థాలు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న పంజాబీ దాబాతో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ ను సీజ్ చేశారు.